ఎన్నికలంటే కోట్లు ఖర్చు పెట్టడం మాత్రమే కాదని నమ్మకం, అభిమానం మీద ప్రజలు ఆదరిస్తేనే మడకశిర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ ప్రచారంలో వేగం పెంచారు. వైసీపీ నుంచి సామాన్య ఉపాధి హక్కు కూలీ లక్క ఈరప్ప పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక సామాన్య వైద్యునికి టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. రాజకీయాలకు కాస్ట్లీగా మారిన తరుణంలో డబ్బులు లేకుండా గెలుస్తానంటున్న డాక్టర్ సునీల్ కుమార్ తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. సాగుతున్న రాజకీయాల్లోకి అనూహ్యంగా అడుగు పెట్టాడు ఓ యువ డాక్టర్. తండ్రి టికెట్ రేసులో ఉండగా పార్టీ అధిష్టానము యువకులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఒక యువకులకి అవకాశం కల్పించారు. ప్రస్తుతం మడకశిర నియోజకవర్గానికి అనుకోకుండా ఒక యువ డాక్టర్కి ప్రాధాన్యత కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలో ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటినన్నింటినీ కూడా అధిగమించి ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న డాక్టర్ సునీల్ కుమార్ మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అనుకోకుండా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి మీరు వచ్చారు. ప్రస్తుతం ఎంతో మంది మీకు సీట్ రాకూడదని చెప్పేసి అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటినన్నింటినీ కూడా అధిగమించారు. మరి భవిష్యత్తులో మీరు అనేకంగా మరి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వాటిని ఎలా అధిగమిస్తారు? ఖచ్చితంగా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అవన్నీ అధిగమిస్తాము. పెద్దల సలహాలు, సూచనలు, నాయకుల ఇవి తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని పాటిస్తూ సలహాలను తీసుకుంటూ ఆ విధంగా ముందుకు పోయి అందరినీ కలుపుకొని వెళ్ళి పనిచేస్తాము. అదేవిధంగా నాకు ఈ అవకాశం రావడానికి ప్రధాన కారణం మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు. నారా లోకేష్ బాబు గారు యువగళంలో ఒరిజినల్గా ఫీడ్బ్యాక్ ఏముంది ఏంటి అని తెలుసుకునేవారు. ప్రతిరోజు ఈవినింగ్ యువగళం అయిపోయిన తర్వాత మా దగ్గర అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు అవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు. అందులో భాగంగా నేనైతే యువకులకు టీడీపీ 40% అవకాశం ఇస్తుందని చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తా ఉన్నారు. అందులో భాగంగా నాకు కూడా ఈ 32 సంవత్సరాలకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా నాకు టికెట్ వచ్చింది కాబట్టి టికెట్ ఆశావాహులు ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు కొంచెం హర్ట్ అయినమాట వాస్తవమే. కానీ అందరూ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పడలే, ఎవరు పార్టీ మారే ఉద్దేశం లేదు. అందరూ తెలుగుదేశం పార్టీకే పనిచేస్తారు. మేము కూడా కలుపుకొని వెళ్తున్నాం. వాళ్ళు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నాం. కలిసి వస్తున్నారు కూడా. మీరే చూస్తున్నారు ఇప్పుడు ఎలా స్పందన ఉందో, ప్రజాస్పందన. ఈ అవినీతి ప్రభుత్వం మీద, ఈ అరాచక ప్రభుత్వం మీద, ఈ విధ్వంసకర ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎప్పుడైతే నోటిఫికేషన్ అమలు చేశారో ఆ రోజే బాణసంచా కాల్చి, టపాసులు కాల్చి ప్రజలు హర్షాతి రేఖలు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దీన్నే ఇంకో 45 రోజులు కొనసాగించి మడకశిర కొండ మీద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాం. తప్పకుండా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీరు ప్రత్యక్షంగా అంటే రాజకీయ కుటుంబం అయినప్పటికీ మీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేరు. మరి అయినప్పటికీ కూడా మీ నాన్నకు ఉన్నటువంటి మంచి పేరే మీకు ఎమ్మెల్యే టికెట్ తెచ్చిపెట్టింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా నాకు నా బయోడేటా మా నాన్నగారే. మా నాన్నగారు వల్లే నాకు ఈరోజు ఈ టికెట్ వచ్చింది. అది అందరికీ తెలిసిన సత్యమే. అలాగే నేను కూడా పార్టీ కోసం కష్టపడినాను. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటర్ ఎలక్షన్స్ దగ్గర నుంచి, దాని తర్వాత కొన్ని ప్రచారాల్లో నాన్నగారు క్యాండిడేట్ అయినప్పుడు నేను ప్రత్యక్షంగా కార్యకర్తలతో పరోక్షంగా నేను వాళ్ళతో నిరంతరం చర్చలు జరుగుతూ వాళ్ళ మధ్య సమావేశాలు పెట్టి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేసినాను. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు నియోజకవర్గంలో నాతో సత్సంబాలు పెట్టుకున్న వాళ్ళే. సో ఖచ్చితంగా ఆ విధంగా నాకు ఎంతో కొంత మేలు జరిగిందని నేను భావిస్తాను. ప్రస్తుతము రాజకీయాలన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. ప్రతి చోటకి పోయినప్పటికల్లా చాలా వరకు డబ్బులు లక్షలు, కోట్ల రూపాయల బట్టి అవసరమవుతాయి. మీ నియోజకవర్గంలో దాదాపు 2,10,000 దాకా ఓటర్లు ఉన్నట్టున్నారు. మరి ఆ లెక్కన 1,00,000 మందికి 2,000 రూపాయల నోటు పంచినా కూడా దాదాపు మరి 20 కోట్ల దాకా అవుతుంది. మీ దగ్గర అయితే డబ్బులు లేవు. మరి ఏ రకంగా మీరు ఈ రాజకీయాలు చేయబోతున్నారు? మేము 100% మడకశిర ప్రజలు నమ్ముతున్నాం. మడకశిర ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయేటువంటి ప్రజలు కాదు. ఎన్ని డబ్బు ప్రయత్నాలు చేసినా, ఎంత మనీ ఇన్ఫ్లుయెన్స్ చేసినా, వేరే విధంగా ఏ విధంగా ప్రలోభ పెట్టినా మడకశిర ప్రజలు అమ్ముడు పోరు. ఖచ్చితంగా ఈరోజు 2009లో మా నాన్నగారికి టికెట్ వచ్చిన మా నాన్నగారు కూడా సాధారణ వ్యక్తి. చదివించినాడు, మేము చదువుకున్నాం. ఈరోజు మేము సాధారణంగానే మా జీవితాన్ని గడుపుతా ఉన్నాం. అదేవిధంగా మడకశిరలో డబ్బు ప్రభావం ఎన్నికల మీద ఉండబోదు. ఖచ్చితంగా ప్రజలు వివేకంతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. ఖచ్చితంగా మీరు చూస్తారు, మే 13వ తేదీ పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని మీకు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది. అదేవిధంగా అనంతపురంలో
హైయెస్ట్ మెజారిటీతో గెలిచే మొట్టమొదటి స్థానం మడకశిర అని తెలియజేస్తాను. ఇది ప్రస్తుతం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అంటే రాజకీయాలతో డబ్బు ముడి లేకోకుండా ఖచ్చితంగా మరి మడకశిరలో తెలుగుదేశం జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడికి ఒక కానుకగా ఇవ్వబోతున్నా అంటున్నాడు యువ డాక్టర్ సునీల్ కుమార్. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, మడకశిర నియోజకవర్గం.